మనుషుల మెదడునే కంట్రోల్ చేసే ఒక వింత మహమ్మారి వల్ల ప్రపంచం మొత్తం నాశనమైపోతే ఎలా ఉంటుందో ఊహించారా? ఒకవైపు క్రూరమైన రాక్షస మనుషులు, మరోవైపు దయ్యలేని మిలిటరీ రాజ్యంలో సాగే ఈ మైండ్ బ్లోయింగ్ పోరాటమే ఈ సిరీస్. హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకోసం ఒక అద్భుతమైన సిరీస్ తీసుకొచ్చాను. ఇంతగా సిరీస్ పేరేంటంటే ది లాస్ట్ ఆఫ్ అస్. అది కూడా సీజన్ 1 అన్నమాట. మరి ముఖ్యంగా ఎపిసోడ్ 1 ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ స్టోరీ స్టార్టింగ్ 1968వ సంవత్సరంలో చూపిస్తారు. అంతేకాకుండా ఇద్దరి సైంటిస్టులను కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారనమాట. ఫ్యూచర్ లో మనుషులు ఎదుర్కోబోయే సమస్యలేంటి, దేని వల్ల ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారని చెప్పేసి ఇంటర్వ్యూ చేస్తుంటారనమాట. అదే సమయంలో ఒక సైంటిస్ట్ ఏమంటాడంటే ఫంగస్ వల్ల మనుషులకి చాలా ప్రమాదం ఉంటుంది అని చెప్పేసి అంటంతో చుట్టూ ఉన్న వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారనమాట. దాంతో ఆయన ఏమంటాడంటే మీరు ఎందుకు నవ్వారో నాకు అర్థం అవుతుంది. బేసికల్ గా ఫంగస్ కి ఏంటంటే మనుషుల్ని ఇబ్బంది పెట్టేంత స్థాయి ఉండదు. కాకపోతే ఫంగస్ చీమల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అంతేకాకుండా చీమల మెదడుని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అవి ఏం చేయాలో ఇవే డిసైడ్ చేస్తూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఈ హీట్ కి ఈ ఫంగస్ అనేవి బతకవు. కాకపోతే రానున్న రోజుల్లో ఫంగస్లు కూడా ఒకవేళ ఈ టెంపరేచర్ ని తట్టుకోగలిగితే, ఒకవేళ ఈ టెంపరేచర్ లో సర్వైవ్ అవ్వగలిగితే మనుషులకే కదా ప్రమాదము. నాకు తెలిసినంత వరకు మనుషులు చాలా ఇబ్బంది పడతారు ఫంగస్ వల్ల అని చెప్పేసి అంటంతో అందరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. కట్ చేస్తే కథ ఇప్పుడు 2003వ సంవత్సరంలో ఓపెన్ అవుతుంది. అంతేకాకుండా ఒక అమ్మాయిని చూపిస్తారు. బేసికల్గా అమ్మాయి ఎవరో కాదు, హీరో వాళ్ళ కూతురు అనమాట. హీరో వాళ్ళ కూతురు ఏంటంటే పక్క రూమ్ లో ఉన్న వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్తుంది, అంటే హీరో దగ్గరికి వెళ్తుంది. కాకపోతే హీరో అప్పుడే నిద్ర లేస్తాడు. అంతేకాకుండా హీరో బర్త్డే అనమాట. దాంతో హీరో వాళ్ళ కూతురు ఏం చేస్తుందంటే వాళ్ళ నాన్నగారి కోసం టిఫిన్ ని ప్రిపేర్ చేస్తుంది. అంతేకాకుండా హీరో వాళ్ళ నాన్న ఏంటంటే ఒక కన్స్ట్రక్షన్ సైట్ లో పనిచేస్తూ ఉంటాడు. అంతేకాకుండా హీరో వాళ్ళ తమ్ముడు కూడా వస్తాడు. బేసికల్ గా వాళ్ళిద్దరు కలిసి టిఫిన్ చేస్తారు. అంతేకాకుండా హీరో పనిచేసే చోటే హీరో వాళ్ళ తమ్ముడు కూడా పనిచేస్తూ ఉంటాడు. హీరో వాళ్ళ కూతురుతో ఏమంటాడంటే చూడమ్మా, ఈ రోజు నేను డబుల్ డ్యూటీ చేస్తున్నాను కాబట్టి కొంచెం రావడానికి లేట్ అవుతుంది. అయినా సరే వచ్చేటప్పుడు మాత్రం కేక్ తీసుకొని వస్తానని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ కూతురు కూడా థ్యాంక్ యూ డాడీ అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత హీరో ఏంటంటే చేయగడుక్కుందాం అని చెప్పేసి సింక్ దగ్గరికి వెళ్తాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ కూతురు ఏం చేస్తుందంటే వాళ్ళ నాన్నగారి రూమ్ లోకి వెళ్ళి డస్క్ లో వాచ్ ఉంటుంది అనమాట వాళ్ళ నాన్నగారిది. ఆ వాచ్ తీసుకుంటుంది. అంతేకాకుండా పక్కన కొంత డబ్బు ఉంటుందన్నమాట. ఆ డబ్బుని వాళ్ళ నాన్నగారికి తెలియకుండా తీసుకుంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో బయట హీరోయిన్ వాళ్ళ నాన్న ఏంటంటే హార్న్ కొడతాడనమాట రామ్మ అని చెప్పేసి. దాంతో హీరో వాళ్ళ కూతురు కూడా పరిగెత్తుకుంటూ బయటకు వస్తుంది. అంతేకాకుండా పక్క ఇంట్లో ఇద్దరు ముసలోళ్ళు ఉంటారనమాట. వాళ్ళు ఏమంటారంటే సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి మా ఇంటికి రామ్మ అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ కూతురు కూడా సరే అంటుంది. అంతేకాకుండా హీరో వాళ్ళ తమ్ముడు బండి డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఆ బండిలో హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ కూతురు ఇద్దరు కూర్చుంటారు. బేసికల్ గా హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ తమ్ముడు ఇంతకు ముందు ఏంటంటే మిలిటరీలో పనిచేశారనమాట. కాకపోతే ఇప్పుడు మాత్రం కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్నారు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే తన కూతుర్ని స్కూల్లో డ్రాప్ చేసి అక్కడ నుంచి తన పనికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరో వాళ్ళ కూతురు క్లాస్ కి అటెండ్ అవుతుంది, బాగా చదువుకుంటుంది. స్కూల్ అయిపోయిన తర్వాత తానేం చేస్తుందంటే డైరెక్ట్ గా అక్కడ నుంచి ఒక వాచ్ మెకానిక్ షాప్ కి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్నగారి వాచ్ చేస్తుంది. బేసికల్ గా వాచ్ పగిలిపోయి ఉంటుంది అనమాట. అంతేకాకుండా బాగు చేసినందుకు ఒక $20 అవుతాయి అని చెప్పేసి అంటంతో ఇంతకు ముందు హీరోయిన్ వాళ్ళ నాన్నగారు డబ్బులు దొంగతనం చేసింది కదా, ఆ డబ్బుల్ని ఆ మెకానిక్ ఇస్తుంది. దాంతో అతను కూడా బాగు చేస్తూ ఉంటాడు. హీరో వాళ్ళ కూతురు ఏంటంటే అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ వాచ్ రిపేర్ అయిందనుకున్న సమయానికి సడన్ గా ఆ మెకానిక్ వాళ్ళ భార్య లోపలికి వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత అర్జెంట్ గా షాప్ మూసేసి అని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో ఆయనకి ఏం అర్థం కాదనమాట. సర్లే అని చెప్పేసి వెంటనే వాచ్ రిపేర్ చేసి హీరో వాళ్ళ కూతురు చేతిలో పెడతాడనమాట. అంతేకాకుండా మెకానిక్ భార్య ఏముంటుందంటే చూడమ్మా, నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత తలుపు వేసుకొని ఇంట్లోనే ఉండు, బయటికి రామాకు అని చెప్పేసి అంటుంది. దాంతో హీరో వాళ్ళ కూతురికి ఏం అర్థం కాదనమాట. సర్లే అని చెప్పేసి అక్కడి నుంచి బయటకు వస్తుంది. అంతేకాకుండా ఈ మెకానిక్ షాప్ ని ఆవిడ క్లోజ్ చేసేస్తుంది. బయట భయంకరంగా పోలీస్ కార్లు వెళ్తూ ఉంటాయి. తనకేంటంటే ఏం అర్థం కాదనమాట ఏం జరుగుతుందో అని చెప్పేసి. ఆ తర్వాత తన ఇంటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత పక్కింట్లో ముసలావిడ రమ్మంది కదా, అందుకని ఆవిడ దగ్గరికి వెళ్ళి మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత ఆవిడ కూడా ఈ అమ్మాయిని లోపలికి రమ్మంటుంది. అంతేకాకుండా లోపలికి వెళ్ళి కాసేపు హోంవర్క్ చేసుకుంటుంది అనమాట. ఎందుకంటే లోపల ఇంకొక ముసలావిడ ఉంటుంది అనమాట. ఆవిడ ఎప్పుడు వీల్ చైర్ కే పరిమితం అయిపోయి ఉంటుంది. అందుకని ఆ పెద్ద ఆవిడ ఏంటంటే హీరో వాళ్ళ కూతుర్ని రమ్మని చెప్పింది. ఆ తర్వాత పెద్ద ఆవిడ వచ్చేస్తుంది. అంతేకాకుండా వెనకాలన్న ముసలావిడ మాత్రం కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. అందులోనూ ఒక సినిమా క్యాసెట్ తీసుకొని ఈ అమ్మాయి బయటికి వెళ్ళిపోదాం అనుకునే సమయానికి ఆ ఇంట్లో ఉండే కుక్క కూడా ఆ వీల్ చైర్ లో కూర్చున్న ముసలావిని డిఫరెంట్ గా చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత పెద్దవాడు వచ్చేస్తుంది. వెంటనే హీరో వాళ్ళ కూతురు కూడా సరే అని చెప్పేసి ఇంటికి వెళ్దామని బయటకు వచ్చి చూస్తే యుద్ధ విమానాలు వెళ్తూ ఉంటాయి అనమాట. మరి ముఖ్యంగా సైరన్లు మోగుతూ ఉంటాయి. దాంతో హీరో వాళ్ళ కూతురికి ఏంటంటే మొత్తానికి ఏదో జరుగుతుందని చెప్పేసి ఒక డౌట్ వచ్చేసింది. వెంటనే అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత డోర్ లాక్
లాక్ వేసుకుంటుంది. అలా కొంత సమయం గడిచిన తర్వాత హీరో వస్తాడనమాట. కాకపోతే బేసికల్ గా తన కూతురుతో ఏం చెప్పాడు, కేక్ తీసుకొస్తా అని చెప్పాడు కదా, కేక్ తీసుకొని రావడం మర్చిపోతాడు. దాంతో హీరో వాళ్ళ కూతురు కూడా సర్లే పర్వాలేదులే అని చెప్పేసి హీరోకి ఒక గిఫ్ట్ ఇస్తుంది అనమాట. అదేదో కాదు, ఉదయం రిపేర్ చేయించిన వాచ్ అనమాట. అది చూసి హీరో ఎంతగానో ఆనందపడతాడు. అంతేకాకుండా రిపేర్ చేయించింది కూడా నీ డబ్బులే డాడీ అని చెప్పేసి అంటంతో సర్లే పర్వాలేదు అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత ఇద్దరు మాట్లాడుకుంటారు. అలాగలాగా హీరో వాళ్ళ కూతురు ఏంటంటే అక్కడే నిద్రపోతుంది అనమాట. సడన్ గా తనకి ఏంటంటే ఫోన్ కాల్ వస్తుంది. అది కూడా హీరో వాళ్ళ తమ్ముడు దగ్గర నుంచి. అనయ్య నన్ను పోలీసులు అరెస్ట్ చేశారు, నువ్వు గనక ఇప్పుడు రాకపోతే నన్ను జైలుకి తీసుకెళ్లిపోతారు, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఇబ్బంది అయిపోతుంది, అర్జెంట్ గా రానియ, నాకు శిక్ష పడేటట్టు ఉంది, బెయిల్ ఇప్పించు అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి తన కూతుర్ని తీసుకెళ్లి తన బెడ్రూమ్ లో పడుకోబెట్టి డోర్లన్నీ లాక్ చేసేసి తన తమ్ముడు కోసం వెళ్తాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత అంటే ఒక 3-4 గంటలు గడిచిన తర్వాత సడన్ గా బయట భయంకరంగా సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట. దాంతో హీరో వాళ్ళ కూతురికి మెలకు వచ్చేస్తుంది. దాంతో తానేంటంటే లెగిసి చూస్తే తన గదిలో ఉంటుంది. సర్లే డాడీ ఎక్కడని చెప్పేసి వాళ్ళ నాన్నగారి గది దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ వాళ్ళ నాన్నగారు కనిపించడు. అంతేకాకుండా ఇంట్లో ఎవరు లేరు, తను ఒక్కదాన్నే ఉన్న సంగతి తనకు అప్పుడు అర్థం అవుతుంది అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో విండో దగ్గర కుక్క అరుస్తూ ఉంటుంది. ఏంటి అని చూస్తే అది పక్కింటి వాళ్ళ కుక్క అనమాట. సర్లే అని చెప్పేసి ఆ కుక్క దగ్గరికి వెళ్ళి పక్కింట్లోకి తీసుకెళ్దామని చూస్తే ఆ కుక్క మాత్రం పక్కింట్లోకి రాను అని చెప్పేసి వెనక్కి లాగేసుకుంటూ ఉంటుంది. అందులోని అమ్మాయి ఎంత ట్రై చేసినా సరే కుక్క మాత్రం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. దాంతో అమ్మాయి వదిలేస్తుంది. ఆ తర్వాత కుక్క అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. దాంతో హీరో వాళ్ళ కూతురు ఏం చేస్తుందంటే మెల్లగా పక్కింట్లోకి వెళ్తుంది అనమాట. వెళ్ళి చూస్తే ఆ ఇంట్లో ఉన్న ముసలాయన చనిపోయి ఉంటాడు. అంతేకాకుండా ఇంటి నిండా రక్తం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇంతకు ముందు ఒక పెద్దవాడు ఉంది కదా, ఆవిడైతే కింద పడిపోయి ఉంటుంది. ఆవిడ్ని వీల్ చైర్ లో కూర్చున్న ఆ ముసలావిడ చంపేస్తూ ఉంటుంది. ఆ విజువల్స్ చూడటానికి చాలా భయంకరంగా ఉంటాయి. అంతేకాకుండా ఎప్పుడు వీల్ చైర్ లో కూర్చొని ఉండే ఆ ముసలావిడ నోట్లో నుంచి ఏదో ఫంగస్ లాగా బయటకు వస్తూ ఉంటుంది అనమాట. అందులో ఆవిడేంటంటే అసలు నిలబడలేదు. అలాంటిది ఆవిడే లెగిసి ఈ అమ్మాయి వెనకాల పడుతూ ఉంటుంది. దాంతో ఈ అమ్మాయికి భయం వేసి బయటకు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. అదే సమయంలో కరెక్ట్ గా అక్కడికి ఈ అమ్మాయి వాళ్ళ నాన్న అంటే హీరో, ఆ తర్వాత హీరో వాళ్ళ తమ్ముడు బండేసుకుని వస్తారనమాట. ఈ అమ్మాయి పరిగెత్తుకుంటూ రావడం చూసి హీరో వెళ్లి ఆ అమ్మాయిని పట్టుకుంటాడు. అంతేకాకుండా ఒక రాడ్ తీసుకొని ఆ ముసలావిడ నెత్తి మీద బలంగా కొడతాడు. దాంతో ఆవిడ అక్కడే పడిపోతుంది అనమాట. వెంటనే తన కూతురిని కారు ఎక్కించుకొని హీరో అక్కడి నుంచి బయలుదేరి కారు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్లిపోయే దారిలో చాలా మంది మనుషులు ఏంటంటే జాంబీలుగా మారిపోయి ఉంటారు. అలా వీళ్ళు వెళ్తున్న రూట్ లో ఏంటంటే రోడ్డు పక్కన ఎవరో కేకలు వేస్తూ ఉంటారు. హీరో వాళ్ళ తమ్ముడు ఏంటంటే బండి ఆపుతా అని చెప్పేసి అంటాడు. ఎందుకు ఆపుతావు అని చెప్పేసి అంటంతో వాళ్ళ చేతిలో చిన్న పాప ఉందని చెప్పేసి అంటంతో నాకు కూడా ఒక కూతురు ఉంది, ఆ అమ్మాయి కూడా చిన్న పిల్ల, నువ్వు అర్జెంట్ గా కారు పోనివ్వు అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ తమ్ముడు కూడా చేసేదేం లేక కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్ళిపోతేప్పుడు ఏంటంటే ఒక చోట ఆ దేశపు సైనికులు వెహికల్స్ అన్నిటిని ఆపి చెక్ చేస్తూ ఉంటారు. ఇలా కాదని చెప్పేసి వెహికల్ ని ఇంకో రూట్ లో తీసుకెళ్తూ ఉంటాడు. అటువైపుగా వెళ్లి చూస్తే ప్రజలందరూ పిచ్చి పట్టినట్లు పరిగెడుతూ ఉంటారనమాట. హీరో మాత్రం తన తమ్ముడికి ఏం చెప్తాడంటే ఎవరు ఎదురొచ్చినా సరే బండి మాత్రం మాకు వెళ్తూనే ఉండని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో హీరో వాళ్ళ తమ్ముడు కూడా బండిని తీసుకెళ్తూనే ఉంటాడు. కాకపోతే ప్రజలు రోడ్ల మీద ఎక్కువ ఉంటారనమాట. ఇలా కాదని చెప్పేసి బండిని రివర్స్ తీసుకొని వెనక్కి వెళ్తున్నప్పుడు సడన్ గా విమానం ఏంటంటే గాల్లోంచి కూలిపోయి కింద పడిపోతుంది. అంతేకాకుండా ఆ వీలు ఎగురుకుంటూ వచ్చి వీళ్ళ బండికి తగులుతుంది. దాంతో వీళ్ళ బండికి యాక్సిడెంట్ అయిపోతుంది. తీరా చూస్తే హీరో ఏంటంటే తన కూతురుని తీసుకుని అటుగా వస్తూ ఉంటాడు అనమాట. మరోవైపు హీరో వాళ్ళ తమ్ముడు అటుగా ఉంటాడు. కానీ సడన్ గా ఒక కారు వచ్చి గుద్దేసరికి హీరో వాళ్ళ తమ్ముడు అవతల వైపు పడిపోతాడు. అంతేకాకుండా హీరో వాళ్ళ తమ్ముడు ఏంటంటే హీరో దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి అనే నేను రివర్స్ సైడ్ ఉంటాను, నువ్వు అక్కడికి వచ్చి అని చెప్పేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే సమయంలో హీరో కూడా తన కూతుర్ని పట్టుకొని కాపాడుకొని అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటాడు అనమాట. ఓ పక్క జాంబీలన్నీ హీరో వెనకాల పడుతూ ఉంటాయి. మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే ఒక రెస్టారెంట్ లోకి వెళ్ళి దాక్కుంటాడు అనమాట. అక్కడికి కూడా ఆ జాంబీ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత హీరో మీద అటాక్ చేస్తున్నప్పుడు హీరో ఏంటంటే డోర్ తీసుకుని బయటికి పారిపోయి వచ్చేస్తాడు. అయినా సరే వెనకాల వస్తూనే ఉంటుంది. కాకపోతే సడన్ గా ఒక సైనికుడు ఏంటంటే ఆ జాంబీని కాల్ చేస్తాడనమాట. దాంతో హీరో రిలాక్స్ అవుతాడు. కాకపోతే అక్కడ ఉన్న సైనికుడు ఏమంటాడంటే ఆ అమ్మాయికి ఏమైంది, నువ్వు వెతుకుని పరిగెడుతున్నావు అని చెప్పేసి అంటంతో నా కూతురికి కార్ యాక్సిడెంట్ అయింది, అర్జెంట్ గా ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి అంటంతో ఆ సైనికుడు ఏమంటాడంటే ఇప్పుడు మన దేశంలో ఉన్న కొత్త రూల్ ఏంటంటే ఎవరికైనా చిన్న గాయమైనా సరే చంపేయాలి, లేకపోతే వాళ్ళు జాంబీలుగా మారిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి కాల్ చేస్తాడనమాట. కాకపోతే హీరో ఏంటంటే తన కూతురికి ఏం కాలేదని చెప్పేసి పరిగెడుతూ ఉంటాడు. ఆ బుల్లెట్ కాస్త మిస్ అయిపోతుంది. హీరో ఏంటంటే తన కూతురుని తీసుకుని పరిగెత్తే ప్రాసెస్ లో అనుకోకుండా కింద పడిపోతాడు. తన కూతురు డొల్లుకుంటూ కొంచెం ముందుకెళ్ళిపోతుంది. ఈ గ్యాప్ లో ఆ సోల్జర్ ఏంటంటే హీరోని ఆ తర్వాత హీరో వాళ్ళ కూతుర్ని కాల్ చేద్దామని చెప్పేసి వస్తూ ఉంటాడు. సడన్ గా అతన్ని ఎవరో కాల్ చేస్తారు. కాల్ చేసింది ఎవరో కాదు, హీరో వాళ్ళ తమ్ముడు అనమాట. హీరో వెంటనే తన కూతురు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి చూస్తే ఆ బుల్లెట్ హీరో వాళ్ళ కూతురికి ఆల్రెడీ తగిలింది. అంతేకాకుండా హీరో వాళ్ళ కూతురు తన చేతిలోనే
అమ్మాయి చనిపోతుంది. కట్ చేస్తే కథ ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత ఓపెన్ అవుతుంది. 20 సంవత్సరాల తర్వాత ఏంటంటే 80% మంది జనం చచ్చిపోయి కేవలం 20% మంది మాత్రమే బ్రతికుంటారు. వాళ్ళందరూ క్వారంటైన్ జోన్ లో ఉంటారనమాట. అంతేకాకుండా వాళ్ళందరినీ మిలిటరీ వాళ్ళు పరిపాలిస్తూ ఉంటారనమాట. ఆ జోన్ దగ్గరికి ఒక అమ్మాయి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఆ జోన్ మెయిన్ గేట్ బయటే ఆ అమ్మాయి స్పృహ తప్పి కింద పడిపోతుంది. ఆ తర్వాత అక్కడికి కొంతమంది వచ్చేసి ఆ అమ్మాయిని తీసుకెళ్లి కాళ్ళు చేతులు కట్టేసి కూర్చోబెడతారు. ఆ అమ్మాయి దగ్గరికి ఒక లేడీ మిలిటరీ ఆఫీసర్ వస్తుంది. వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఇన్ఫెక్ట్ అయిందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తుంది. చెక్ చేసి చూస్తే ఆ అమ్మాయికి ఆ వైరస్ అనేది అటాక్ అవుతుంది అనమాట. దాంతో ఆ అమ్మాయికి ఒక ఇంజెక్షన్ ఇచ్చేసి చంపేస్తారు. ఇదిలా ఉంటే మరోవైపు మనుషుల్ని కాల్ చేసి ఒక ప్రదేశాన్ని చూపిస్తారనమాట. ఎవరెవరికైతే ఆ ఇన్ఫెక్షన్ అనేది అటాక్ అవుతుందో వాళ్ళందరినీ ఒక చోట కాల్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా సడన్ గా అక్కడికి ఒక బండి వస్తుంది అనమాట. ఆ బండిలో మన కథలో హీరో ఉంటాడు. హీరో కూడా ఇక్కడే ఉన్నాడు అనమాట. అంతేకాకుండా లోపల ఉన్న చిన్న పాప శవాన్ని పక్కనే ఉన్న లేడీ ఏంటంటే మంటల్లో పడేయడానికి ఆలోచిస్తూ ఉంటుంది. దాంతో హీరో ఏంటంటే ఆ అమ్మాయి శవాన్ని తీసుకొచ్చేసి మంటల్లో పడేస్తాడు. బేసికల్ గా హీరో వాళ్ళ కూతురు చనిపోయిన దగ్గర నుంచి హీరో ఆలోచించే విధానం మారిపోతుంది అనమాట. అందుకని తానేంటంటే ఎమోషన్స్ పెద్దగా ఏమీ లేకుండా కేవలం ఒక ప్రాణం ఉన్న జీవిలా బ్రతికేస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఆ సైనికులు ఏంటంటే ఆ కరెన్సీ మొత్తాన్ని తీసేసి వీళ్ళు మాత్రం సెపరేట్ గా ఒక కరెన్సీని క్రియేట్ చేసుకుంటారు. అంతేకాకుండా ఎవరెవరైతే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పనిచేస్తూ ఉంటారో వాళ్ళు చేసిన పనికి తగ్గట్టు వాళ్ళు క్రియేట్ చేసిన కరెన్సీని ఇస్తారు. ఆ కరెన్సీ తీసుకుని హీరో వెళ్తూ ఉంటాడు. అంతేకాకుండా ఈ క్వారంటైన్ జోన్ ని ఎవరైతే ఇక్కడ నుంచి తప్పించుకొని పారిపోవాలని చూస్తారో వాళ్ళని పట్టుకొని ఉరి తీస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళ రూల్స్ ప్రకారం ఇక్కడ నుంచి ఎవరు తప్పించుకొని పారిపోకూడదు. ఎందుకంటే ఇక్కడ ఉండేదే క్షేమంగా ఉండాలని చెప్పేసి, అలాంటిది మీరు బయటికి వెళ్ళిపోయి మళ్ళీ రోగాలు అంటించుకొని మళ్ళీ లోపలికి వస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చనిపోతారని చెప్పేసి మిలిటరీ వాళ్ళు ఏంటంటే చాలా స్ట్రిక్ట్ గా రూల్స్ పెట్టారనమాట. అందుకని తప్పించుకొని పారిపోవాలనుకునే వాళ్ళని ఉరి తీస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే ఒక సోల్జర్ దగ్గరకు వచ్చి తన దగ్గర ఉన్న మత్తు పదార్థాలని ఆ సోల్జర్ కి ఇచ్చి అతని దగ్గర ఉన్న డబ్బులు తీసుకుంటాడు. నీకు ఎంత డబ్బులు ఎందుకు అవసరం వచ్చిందని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే నాకు ఒక ట్రక్ కావాలి, అందుకని డబ్బులు పోగేసుకుంటున్నా అని చెప్పేసి వాటిని తీసుకుని వెళ్తూ ఉంటాడు. అలా వెళ్లే దారిలో గోడ మీద పెద్ద పెద్ద అక్షరాలతో ఏం రాసి ఉంటుందంటే మీరు గనక చీకట్లో ఉంటే వెలుగులోకి రావాలి అని చెప్పేసి రాసి ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు రాబర్ట్ అని చెప్పేసి ఒక అతను చూపిస్తారు. అంతేకాకుండా అతనికి ఎదురుగా టెస్ అని ఒక అమ్మాయి కూర్చొని ఉంటుంది. బేసికల్ గా అమ్మాయి మన కథలో హీరోయిన్. మామూలుగా ఏంటంటే ఈ రాబర్ట్ గాడు తన మనుషులతో హీరోయిన్ ని కొట్టిస్తాడనమాట. ఎందుకు కొట్టించాడంటే హీరోయిన్ తనకు బ్యాటరీ కావాలని చెప్పేసి రాబర్ట్ కి డబ్బులు ఇచ్చింది. కాకపోతే వాడు ఏంటంటే ఆ డబ్బులు తీసుకొని హీరోయిన్ కి బ్యాటరీ ఇవ్వలేదు. దాంతో ఈ అమ్మాయి ఎందుకు ఇవ్వలేదు, నా డబ్బులు తీసుకున్నావు కదా అని చెప్పేసి అడగడానికి వచ్చింది. అందుకని వాడు ఏం చేస్తాడంటే వాడి మనుషులతో హీరోయిన్ ని కొట్టేస్తాడు. అలా డిస్కషన్స్ కొనసాగుతున్నప్పుడు సడన్ గా బయట ఒక పెద్ద బాంబు బ్లాస్ట్ అయిపోతుంది. దాంతో వీళ్ళున్న ప్లేస్ మొత్తం కూలిపోతుంది. అదే సమయంలో మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే అక్కడి నుంచి తప్పించుకొని పారిపోదాం అని చెప్పేసి బయటకు వస్తుంది. బయట చూస్తే ఒక చిన్నపాటి యుద్ధం జరుగుతుంది అనమాట. బేసికల్ గా ఇక్కడ ఏంటి మిలిటరీ వాళ్ళు ఇక్కడ ఉన్న జనం మొత్తాన్ని కంట్రోల్ చేస్తూ ఉన్నారు. కాకపోతే ఫైర్ ఫ్లైస్ అని చెప్పేసి ఇంకో గ్యాంగ్ ఉంటుంది అనమాట. వాళ్ళు ఏంటంటే ఈ మిలిటరీ పరిపాలనకి ఎదురుగా పోరాడుతూ ఉంటారు. అందుకని వాళ్ళకి వీళ్ళకి ఒక చిన్నపాటి యుద్ధం జరుగుతూ ఉంటుంది. అందులో మన కథలో హీరోయిన్ బుక్ అయిపోతుంది అనమాట. తాను బయటకు వచ్చిన తర్వాత మిలిటరీ వాళ్ళు ఏంటంటే నువ్వు ఆ గ్యాంగ్ చెందిన అమ్మాయి కదా అని చెప్పేసి అంటూ ఉంటారు. కాకపోతే హీరోయిన్ ఏముంటుందంటే నేను ఒక మామూలు అమ్మాయిని, నాకేం తెలియదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు ఎల్లి అని చెప్పేసి ఒక అమ్మాయిని చూపిస్తారు. ఆ అమ్మాయి కాళ్ళకి సంఖ్యలు కట్టేసి ఉంటాయి. అంతేకాకుండా ఆ అమ్మాయిని ఒక గదిలో బంధించుంటారు. అది కూడా ఎవరో కాదు, ఫైర్ ఫ్లైస్ అని చెప్పేసి ఒక గ్యాంగ్ ఉంది కదా వాళ్ళనమాట. ఆ అమ్మాయిని ఆ గదిలో బంధించి ప్రతిరోజు ఉదయాన్నే వచ్చి వాళ్ళేంటంటే ఎలా ఉంది నీకు ఆరోగ్యం, ఇప్పుడంతా ఓకేనా అని చెప్పేసి ఆ అమ్మాయితో క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటారు. కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. 1 నుంచి 10 వరకు అంకెలో లెక్క పెట్టమంటారు. దాంతో ఆ అమ్మాయి కూడా లెక్క పెడుతుంది. ఆ తర్వాత నోట్ చేసుకుని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. కాకపోతే ఆ అమ్మాయికి ఏంటంటే ఏం అర్థం కాదనమాట. అసలు వీళ్ళు నన్ను ఎందుకు బంధించారు, నన్ను అక్కడ కూర్చోబెట్టి ఏం చేస్తున్నారు వీళ్ళు, క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తున్నారు అని చెప్పేసి ఆ అమ్మాయి బాధపడుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏంటంటే ఒక పెద్ద మీట్ అవడానికి వస్తాడు. వచ్చిన తర్వాత అడుగుతాడనమాట ఏమన్నా ఇన్ఫర్మేషన్ వచ్చిందా అని చెప్పేసి. ఆయన ఏమంటాడంటే నేను నా భార్య ఎంతో సేపు రేడియో ఆన్ చేసుకుని కూర్చొని చూస్తూ ఉన్నాము. నేను పడుకుంటే నా భార్య చూస్తుంది, నా భార్య పడుకుంటే నేను చూస్తున్నాను. నీ తమ్ముడి దగ్గర నుంచి ఎటువంటి సిగ్నల్స్ రాలేదని చెప్పేసి అంటాడు. బేసికల్ గా హీరో వాళ్ళ తమ్ముడు ఏంటంటే 3 వారాల క్రితం ఇక్కడ నుంచి తప్పించుకొని బయటికి వెళ్ళిపోయాడు అనమాట. తన దగ్గర నుంచి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుందా లేకపోతే ఏమైనా సిగ్నల్ ఇచ్చాడని చెప్పేసి ఇక్కడ అడగడానికి వచ్చాడు. అంతేకాకుండా హీరో ఏంటంటే డబ్బులు బాగా పోగేసుకొని ఒక జీప్ రెడీ చేసుకొని ఇక్కడ నుంచి బయటికి వెళ్దాం అనుకుంటుంది కూడా అందుకే అనమాట, తన తమ్ముడు కోసం. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్న ఒక మ్యాప్ తీసుకొని ఆయనకి ఇచ్చి ఒక టవర్ ని మార్క్ చేయమంటాడు అనమాట. దాంతో ఆయన కూడా మార్క్ చేస్తాడు. ఆ తర్వాత మ్యాప్ తీసుకొని అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత ఫుల్ గా
మంతాగి ప్రశాంతంగా పడుకుంటాడు. అలా తాను పడుకున్న కొంత సమయానికి హీరోయిన్ పక్కకు వచ్చి ప్రశాంతంగా పడుకుంటుంది. ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత హీరోయిన్ హీరోకి జరిగింది మొత్తం చెప్తుందన్నమాట. రాబర్ట్ గారు నన్ను మోసం చేశాడు, మనకి బ్యాటరీ ఇస్తానడు కదా ఇవ్వలేదని చెప్పేసి అంటూ ఉంటుంది. బేసికల్ గా హీరో వాళ్ళ తమ్ముడిని పట్టుకోవడానికి హీరో ఆ తర్వాత హీరోయిన్ ఇద్దరు కలిసి ఒక వ్యాన్ లాంటిది రెడీ చేసుకుని వెళ్దాం ప్లాన్ అనమాట. కాకపోతే హీరోయిన్ దగ్గర డబ్బులు తీసుకుని రాబర్ట్ గారు మోసం చేశాడు బ్యాటరీ ఇవ్వకుండా. దాంతో హీరో ఏమంటాడంటే ఆ రాబర్ట్ గారిని అసలు మనం బ్రతకనివ్వకూడదని చెప్పేసి వాడిని ఎలాగైనా చంపాలని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా తప్పకుండా చంపాలని చెప్పేసి అంటుంది. దాంతో హీరో ఏం చేస్తాడంటే తను దాచుకున్న ఆయుధాలన్నీ హీరో బయటకు తీస్తాడు. అందులోనూ ఈ మిలిటరీ పరిపాలనలో ఎవరి దగ్గర ఆయుధాలు ఉండకూడదన్నమాట. అందుకని హీరో దాచిపెట్టుకున్నాడు. ఆ తర్వాత హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి బయలుదేరతారు. ఇదిలా ఉంటే మరోవైపు ఫైర్ ఫ్లైస్ అని చెప్పేసి ఒక గ్యాంగ్ ఉంది కదా, ఆ గ్యాంగ్ ని చూపిస్తారు. అక్కడికి ఏంటంటే మార్లిన్ అని చెప్పేసి ఒక లేడీ వస్తుంది అనమాట. బేసికల్ గా ఆవిడే ఆ గ్యాంగ్ మొత్తానికి మెయిన్ లీడ్ అనమాట. అంతేకాకుండా గ్యాంగ్ లో ఉన్న వాళ్ళు మార్లిన్ తో ఏమంటారంటే అసలు మనం ఎందుకు మిలిటరీ వాళ్ళతో పోరాడుతున్నాము, వాళ్ళతో యుద్ధం చేయాల్సిన అవసరం మనకేముంది, అంతేకాకుండా మనం ఎల్లి అని చెప్పేసి ఒక అమ్మాయిని మనం గదిలో పెట్టి ఉంచుతున్నాం కదా, అసలు ఆ అమ్మాయి అక్కడ ఉండాల్సిన అవసరం ఏంటి అని చెప్పేసి అందరూ కలిసి క్వశ్చన్స్ అడుగుతారనమాట. కాకపోతే మార్లిన్ ఏం చేస్తుందంటే అందరూ బయటికి వెళ్ళిపోండి అని చెప్పేసి అక్కడే కిమ్ అని చెప్పేసి ఒక లేడీ ఉంటుందన్నమాట. ఆవిడని మాత్రం ఉండమని చెప్పేసి అంటుంది. ఆవిడికి ఒక పేపర్ ఇస్తుంది. అంతేకాకుండా మార్లిన్ కిమ్ తో ఏమంటుందంటే మనం ఎల్లిని ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించి తీసుకెళ్లిపోవాలని చెప్పేసి అంటంతో ఆ పేపర్ లో ఉన్న మ్యాటర్ మొత్తం చదివి కిమ్ షాక్ అయిపోతుంది అనమాట. ఈ అమ్మాయి అంత ఇంపార్టెంట్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో మార్లిన్ కూడా అవును ఇంపార్టెంట్ అని చెప్పేసి అంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు ఎల్లిని చూపిస్తారనమాట. ఆ అమ్మాయి ఏంటంటే ఎలాగైనా సరే చైన్ తెంపేసుకొని అక్కడ నుంచి పారిపోవాలని చెప్పేసి చూస్తూ ఉంటుంది. అక్కడికి మార్లిన్ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఆ అమ్మాయి చేతికున్న సంఖ్యలు ఊడదీస్తుంది. అందులోనూ నేను ఇక్కడి నుంచి తప్పించేయాలని చెప్పేసి అంటంతో మళ్ళీ అక్కడికి పంపించేయండి నన్ను, నేను ప్రశాంతంగా ఉంటాను అని చెప్పేసి అంటుంది. కాకపోతే మార్లిన్ ఏమంటుందంటే ఎక్కడికి వెళ్తావు, ఆ మిలిటరీ వాళ్ళ పాలనలోకి వెళ్తావా, అక్కడికి వెళ్తే మళ్ళీ నీ జీవితం వ్యర్థమైపోతుంది, కాబట్టి నేను నీకు కొన్ని విషయాలు చెప్తాను, ఈ విషయాలు నువ్వు ఎవరితో పంచుకోకూడదని చెప్పేసి మార్లిన్ ఏం చేస్తుందంటే ఎల్లీకి కొన్ని విషయాలు చెప్తూ ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని ఆ తర్వాత హీరోయిన్ చూపిస్తారు. వాళ్ళిద్దరు ఏంటంటే రాబర్ట్ ని వెతుక్కుంటూ ఒక సబ్వేలో వెళ్తూ ఉంటారు. ఎందుకంటే బయట వెళ్ళారనుకోండి ఖచ్చితంగా ఆ మిలిటరీ వాళ్ళకి దొరికిపోతారు. అందుకని సబ్వేలో వెళ్తున్నప్పుడు సడన్ గా వీళ్ళకి ఒక శవం కనిపిస్తుంది. అందులోని జాంబీగా మారిన తర్వాత చనిపోయిన మనిషి అనమాట. చనిపోయిన తర్వాత బాడీలోంచి ఫంగస్ బయటకు వచ్చేసి ఆ గోడకి అంటుకుపోతుంది. అది చూసిన తర్వాత హీరోకి అర్థం అవుతుంది అనమాట. ఎవరికైనా ఇన్ఫెక్షన్ అనేది వచ్చినప్పుడు వాళ్ళని చంపేసి ఎందుకు వీళ్ళు మంటల్లో తగలబెడుతున్నారంటే ఎవరైనా సరే జాంబీగా మారిపోయిన తర్వాత వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ బాడీలో నుంచి వచ్చి ఫంగస్ కూడా ఏదో ఒక రోజు డేంజర్ గా అవుతుందని చెప్పేసి భయం వేసి ఆ శరీరాల్ని తగలబెడుతూ ఉన్నారు. అందుకనే ఆ తర్వాత హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి ఆ సబ్వేలో వెళ్తూ ఉంటారు పైకి ఎక్కుంటూ. అలా వెళ్ళిన తర్వాత ఒక డోర్ ఏంటంటే క్లోజ్ అయిపోతుంది అనమాట. అవతల వైపు నుంచి ఎవరో ఆపుతున్నట్లు అనిపిస్తుంది. దాంతో వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఆ డోర్ ని బలంగా నెడితే అవతల వైపు కొన్ని డెడ్ బాడీస్ ఉంటాయి. అందులో రాబర్ట్ గాడి డెడ్ బాడీ కూడా ఉంటుంది. బేసికల్ గా వీళ్ళిద్దరూ చంపాలనుకుంది వాడిని అనమాట. కాకపోతే వాడిని వేరే వాళ్ళు ఎవరో చంపేశారు. అంతేకాకుండా సడన్ గా ఎవరో ఒక అమ్మాయి హీరో మీద అటాక్ చేస్తుంది. హీరో చాలా తెలివిగా ఆ అమ్మాయి నుంచి తప్పించుకుంటాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు ఎల్లి అనమాట. అంతేకాకుండా కొంచెం ముందుకెళ్లి చూస్తే అక్కడ మార్లిన్ ఆ తర్వాత కిమ్ ఉంటారు. బేసికల్ గా హీరోకి ఏంటంటే వీళ్ళిద్దరు తెలుసు అనమాట. అంతేకాకుండా ఆ రాబర్ట్ గాడు వీళ్ళకి ఇస్తానన్న బ్యాటరీ మార్లిన్ కి ఇచ్చాడనమాట. బేసికల్ గా మార్లిన్ కి ఆ బ్యాటరీ ఎందుకు అవసరం వచ్చిందంటే ఈ ఎల్లి అనే అమ్మాయిని ఇక్కడి నుంచి తప్పించి వేరే చోటుకి తీసుకెళ్ళడానికి. అంతేకాకుండా మార్లిన్ కి ఏంటంటే బుల్లెట్లు తగులుతాయి అనమాట. వెంటనే మార్లిన్ ఏమంటుందంటే నువ్వు ఆ బ్యాటరీ కోసం ఎందుకు ఆగావు నాకు తెలుసు, అంతేకాకుండా హీరోయిన్ కూడా ఆ బ్యాటరీ కోసం అని చెప్పేసి రాబర్ట్ గారికి డబ్బులు ఇచ్చింది. మీరు నేను చెప్పినట్లు చేస్తే మీకు ఒక కారు ఆ తర్వాత దాని నిండా ఫ్యూయల్ అంతేకాకుండా అందులో కొన్ని ఆయుధాలు కూడా అరేంజ్ చేస్తాను. ఆ పని ఏంటంటే ఎల్లీని ఇక్కడి నుంచి తీసుకెళ్లి వేరే చోట డ్రాప్ చేయాలని చెప్పేసి అంటంతో హీరోకి ఏం అర్థం కాదనమాట. తనని ఇక్కడ నుంచి వేరే చోటకి తీసుకెళ్లాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. అంతేకాకుండా కొంచెంసేపు హీరోయిన్ తో డిస్కస్ చేస్తాడు. ఆ తర్వాత ఒప్పుకుంటాడు. కాకపోతే హీరో ఏమంటాడంటే నేను ఈ అమ్మాయిని వేరే చోట వదిలేసిన తర్వాత మీరు నాకు చెప్పినట్లుగా బండి ఇవ్వకపోయినా అందులో పెట్రోల్ లేకపోయినా మరి ముఖ్యంగా ఆయుధాలు లేకపోయినా ఆ అమ్మాయిని నేనే చంపేస్తానని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత ఎల్లిని తీసుకొని వాళ్ళిద్దరూ అంటే హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత హీరో హీరోయిన్ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. మరోవైపు ఎల్లి ఏం చేస్తుందంటే హీరో బుక్ లో ఉన్న కోడ్ వర్డ్స్ అన్ని చదివేస్తూ ఉంటుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం బాగా చీకటి అయిన తర్వాత వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఎల్లిని తీసుకొని మెల్లగా పారిపోతూ ఉంటారు. అంతేకాకుండా హీరోకి ఏంటంటే ఇక్కడ నుంచి తప్పించుకొని ఎలా బయటపడాలో మొత్తం తెలుసు. ఒక అండర్ గ్రౌండ్ నుంచి తప్పించుకొని పారిపోతాడు. కాకపోతే ఆల్మోస్ట్ బయటపడిపోయాం అనుకునే సమయానికి ఒక సోల్జర్ కి దొరికిపోతాడు అనమాట. అది కూడా హీరో ఎప్పుడు చూసినా సరే మత్తు పదార్థాలు ఇచ్చి డబ్బులు తీసుకుంటూ ఉంటాడు కదా అతను అనమాట.
అతనికి చెప్తాడనమాట, చూడు దయచేసి మమ్మల్ని వదిలేసి, నీకు ఎన్నో సార్లు నేను హెల్ప్ చేశాను, నా మాట వినని చెప్పేసి అంటూ ఉంటే అతను ఏం చేస్తాడంటే సరే ఆగని చెప్పేసి ఆ మిషన్ తీసుకొచ్చేసి హీరోయిన్ ని చెక్ చేస్తాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఎల్లీని చెక్ చేసేటప్పుడు ఎల్లి ఏం చేస్తుందంటే ఒక కత్తి తీసుకొని ఆ సోల్జర్ ని పొడి చేస్తుంది. కాకపోతే కాలు మీద పొడుస్తుంది. దాంతో అతనికి కోపం వచ్చేసి ఆ అమ్మాయిని నేను చంపేస్తానని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే హీరో మాత్రం దయచేసి నా మాట విను, ఈ అమ్మాయి బతికుండాలి, ఈ అమ్మాయి ఇక్కడ నుంచి వెళ్ళిపోతేనే నేను అనుకున్నది సాధిస్తానని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. కాకపోతే ఆ సోల్జర్ మాత్రం చంపేస్తానని చెప్పేసి అంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోకి ఏంటంటే ఈ స్టోరీ స్టార్టింగ్ లోనే హీరో వాళ్ళ కూతుర్ని ఎలాగైతే ఆ సోల్జర్ చంపేస్తానని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నాడో సేమ్ అదే విజువల్స్ తనకి గుర్తొస్తాయి అన్నమాట. వెంటనే హీరో ఏం చేస్తాడంటే ఆ సోల్జర్ ని కొట్టి మరీ చంపేస్తాడనమాట. అప్పుడు గాని ఎలీకి అర్థం కాదనమాట హీరోతో ఎందుకు తనను పంపించారు అని చెప్పేసి. అంతేకాకుండా ఇంతకు ముందు సోల్జర్ ఏం చేశాడు, ఆ మిషన్ తీసుకొచ్చి తనని టెస్ట్ చేశాడు కదా, ఆ రిజల్ట్ ఏమొస్తుందంటే రెడ్ కలర్ లో వస్తుంది. దాంతో హీరోయిన్ షాక్ అయిపోతుంది. జాంబీ వైరస్ ఈ అమ్మాయికి అటాక్ అయింది అని చెప్పేసి చేయి చూస్తే చేతి మీద మచ్చ ఉంటుంది అనమాట. కాకపోతే ఎల్లి ఏమంటుందంటే నాకేం అటాక్ అవ్వలేదు, ఇది నాకు 3 వారాల క్రితం ఏర్పడిన మచ్చ అని చెప్పేసి అంటూ ఉంటుంది. అంతేకాకుండా ఒకవేళ నాకు జాంబీ వైరస్ కనుక అటాక్ అయితే నేను ఇప్పటికల్లా మారిపోయి ఉండాలి కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. వెంటనే హీరో ఏమంటాడంటే మనం డిస్కస్ చేయడానికి టైం లేదు, ఎక్కడ వెళ్ళిపోదాం అని చెప్పేసి ఆ బోర్డర్ దాటి వీళ్ళు ముగ్గురు పారిపోతారు. ఇదిలా ఉంటే మరోవైపు హీరో వాళ్ళ రూమ్ చూపిస్తారనమాట. హీరో రూమ్ లో ఒక రేడియో ఉంటుంది. కరెక్ట్ గా ఇంట్లో ఎవరు లేని సమయంలో, అంటే హీరో బోర్డర్ దాటి వెళ్ళిపోయిన సమయంలో ఆ రేడియోలో కోడ్ వర్డ్ ద్వారాగా ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా ఈ ఎపిసోడ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఎప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.